హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు మెత్త పకోడీ, గట్టి పకోడీ ఈ 2 చిరుతిళ్ళని అచ్చం మనకి స్ట్రీట్ స్టైల్ బండి మీద దొరికే పకోడీ టేస్ట్ వచ్చేలా పక్కా మెజర్మెంట్స్ తోటి, టిప్స్ తోటి చేసి చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి. ఇప్పుడు ముందుగా మీకు మెత్త పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఒక గిన్నెతో ఉల్లిపాయ ముక్కలను తీసుకోండి. కొద్ది పెద్ద సైజు కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. దీంతోపాటు కరివేపాకు, కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ అల్లం తరుగు కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ మెజర్మెంట్స్ ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. అవి చూసి మీరు చేసుకోవచ్చు. లేదా లైక్ చేసి ఉంచుకున్నారనుకోండి, లైక్డ్ వీడియోలో ఉంటుంది. మీరు ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు వీడియో చూసి చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఏ గిన్నెతో అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో శనగపిండి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఫుల్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడా, అదే బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు వేడివేడిగా ఉన్న ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి పకోడీ గుల్లగా వస్తుంది. చక్కగా ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ కారం వేయాల్సిన అవసరం లేదండి, పచ్చిమిరపకాయల్లో ఉండే కారమే సరిపోతుంది. ఇప్పుడు పిండి బాగా మిక్స్ అయ్యాక కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని కలపాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకండి, కొంచెం కొంచెం పోసుకుంటూ సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం టైట్గా ఉంది కదా పిండి, ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వాటర్ పట్టొచ్చు. ఇలా 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి కలిపి చూడాలి. పిండి సాఫ్ట్గా అయిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలండి. సాఫ్ట్గా ఉంటేనే పకోడీ మనకి మెత్తగా వస్తుంది. ఇప్పుడు పిండి కలిపాక ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా డ్రాప్ చేస్తుంటే మనకి సాఫ్ట్గా పడాలన్నమాట. ఇలా పడితే పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పకోడీ వేసుకోవాలి. బాగా హీట్లో ఉండి వేస్తే పకోడీ మాడిపోయి అడుగు అంతే లోపల కూడా ఉడకకుండా ఉండిపోతుంది. అలాగే సిమ్లో ఉంచి వేశారనుకోండి, లో హీట్ అయితే పకోడీ నూనె పీల్చేసుకుంటుంది. అందుకనే మీడియం హీట్లోనే వేసుకోవాలి. అలాగే వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలపకుండా వదిలేయాలి. చూడండి, అలా కలపకుండా వదిలి కలిపిన తర్వాత పకోడీ చక్కగా పైకి తేలి బాగా వేగుతుంది. కలర్ కూడా బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒక జాలీ గైడ్లోకి తీసుకుందాం. నేను ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో అవుతూ పకోడీ వేస్తే మీకు అసలు టిష్యూ పేపర్ మీద వేయాల్సిన అవసరమే ఉండదు. చూడండి, తీగానే ఆయిల్ అంతా ఎలా ఇంకిపోయిందో. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ప్లేట్లోకి తీసుకోవచ్చు. అలాగే రెండో వాయి కూడా సేమ్ అలా వేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గట్టి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఈ సైజు గిన్నెతో ఉల్లిపాయ ముక్కలు తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, అంటే రుచికి సరిపడా వేసుకొని చక్కగా ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా పైకి వచ్చే వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరి పెద్ద ముక్కలు కాకుండా మరి చిన్న ముక్కలు కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా కూడా ఎలా వచ్చిందో. ఇలా వచ్చేంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ గిన్నెతో అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో శనగపిండి వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఈ 3 మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉంటే వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. దీంతోపాటు చిటికెడు వంట సోడా, 1 టీ స్పూన్ వరకు వేడి ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ లేదా రైస్ ఫ్లోర్ కానీ, అంటే బియ్యం పిండి కానీ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఆనియన్లో ఉండే వాటర్ తోటి పిండి అంతా కలుపుకోవాలి.
ఫ్రెండ్స్, మన ఛానల్లో స్నాక్ ఐటమ్స్ అయితే మిరపకాయ బజ్జీ, పునుగులు, అలాగే స్వీట్, జిలేబీ, బేసిన్ లడ్డు ఉన్నాయి. సేమ్ నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈజీగా చేసుకునే విధంగా చేసి పెట్టాను. నేను లింక్ ఏమో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూడండి, పిండి కొంచెం పొడి పొడిగా వచ్చింది. మనకి ఇది చపాతీ పిండిలా రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేద్దామండి. ఎక్కువ వేయకూడదు, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. సరే, పొడి పొడిగా వచ్చేస్తుంది కదా, అందుకు 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. మరీ ఎక్కువ వేయొద్దు, వేస్తే గట్టిగా రాదు, మనకి పకోడీ మెత్తగా వచ్చేస్తుంది. మనకు మొత్తంగా చపాతీ పిండిలా రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా డ్రాప్ చేస్తే పొడి పొడిగా పడాలి. చూసారా, ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఇందాక మనం మెత్త పకోడీ వేసుకున్నాం కదా, అదే కళాయిలో ఈ పకోడీని కూడా వేసుకుందాం. అయితే ఇక్కడ హీట్ కొంచెం చూసుకోండి, ఆల్రెడీ మనకి ఆయిల్ మరిగి ఉంది కదా, హీట్ చూసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇలా ఇంటి దగ్గర చేసుకుంటే చాలా హైజెనిక్. మనకి రోడ్డు మీద అసలు ఆయిల్ అండి, ఇంజిన్ ఆయిల్ లాగే ఉంటుంది. ఒకసారి పకోడీ వేస్తే చూశాను నేను, ఇంకప్పటి నుంచి నేను పకోడీ అక్కడ తినడమే మానేశాను. పిల్లలు అయితే ఎగబడి తినేస్తున్నారు అక్కడ. అసలు అలాంటి ఆయిల్లో మనం వేయించకూడదండి, వాటి వలన పిల్లలకి చిన్నతనంలోనే డయాబెటీస్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ చాలామంది ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. అసలు ఏంటి, ఈవినింగ్ అవ్వగానే బండి చుట్టూ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అక్కడే ఉంటున్నారు. వాళ్ళు సాల్ట్స్ డిఫరెంట్ టేస్ట్ కోసం చాలా సాల్ట్స్ యూస్ చేస్తున్నారండి. అవి హెల్త్కి అస్సలు మంచిది కాదు. మనం ఓపిక పడి ఇంట్లో ఇలా చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. మీకు తీసుకున్నాక, ఈ కలర్ వచ్చి తీసుకున్నాక కొంచెం చల్లారాక మంచి కలర్ వస్తుందండి. చక్కగా ఇవన్నీ తీసేసుకొని రెండో అవి కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయమన్నాను కదా, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు చివర్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయలేదండి, కరివేపాకు కొంచెం ఇలా వేసుకొని పకోడీ మీద వేసుకుంటే మంచి ఆరోమా వస్తుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.